బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 6 ప్రధాన నిందితుల ఖాతాలు ఫ్రీజ్ చేసిన పోలీసులు వారి కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఈ కేసులో పట్టుబడిన 8 మందికి నోటీసులు జారీ చేయగా నటి హేమ విచారణకు డుమ్మా కొట్టారు. వైరల్ ఫీవర్ కారణంగా ఎంక్వైరీకి రాలేదని, తనకు ఇంకా సమయం కావాలంటూ లేఖ రాశారు హేమ. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన హేమ జనాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. పట్టుబడిన రోజు తాను హైదరాబాద్లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. సీన్ కట్ చేస్తే ఆమె ఉన్నది బెంగళూరులోనేనని, రేవ్ పార్టీలో పట్టుబడ్డారని తేలిపోయింది. అంతటితో ఆగలేదు హేమ. మరుసటి రోజు బిర్యానీ చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇంట్లోనే ఉన్నట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రేవ్ పార్టీలో సినీ నటి హేమ పట్టుబడినట్లు బెంగళూరు కమిషనర్ ప్రకటించడంతో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు హేమ. ఈ కేసులో 86 మంది బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ రాగా అందులో 8 మందిని సోమవారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎంక్వైరీకి వెళ్లాల్సిన హేమ బెంగళూరు సిసిబి పోలీసులకు ఓ లేఖ పంపించారు. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని పేర్కొన్నారు. హేమ ఎంక్వైరీకి రాకపోవడాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరోవైపు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మరిన్ని కీలక అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులను కస్టడీకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించనున్నారు. డ్రగ్స్ సప్లై, ఈవెంట్ నిర్వాహకులు ఎవరు అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.